హాయ్, వెల్కమ్ టు శారదా క్లాసిక్స్ తెలుగు చెస్ లెసన్స్. చెస్ అనేది ఒక యుద్ధం లాంటిది. మనం ఉంటాం, మన ఒపోనెంట్స్ ఉంటారు, మనం వాళ్ళని చంపాలి. ఈ వీడియోలో అసలు ఈ చంపటం అనేది ఎట్లా అవుతుంది, మనం ఎట్లా చంపుతాం వేరే వాళ్ళని అనేది తెలుసుకుందాం. మీరు ముందు వీడియోస్ కనుక చూసినట్లయితే ముందు వీడియోస్లో మనం ప్రతి పీస్ ఎలా కదులుతుంది, ఏది ఎక్కడ ఉంటుంది, దాని వాల్యూ ఎంత, ఇవన్నీ క్లియర్గా తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో పర్టికులర్గా ప్రతి పీస్ వేరే అపోనెంట్ పీస్ని ఎట్లా చంపుతుంది, ఈ చంపటాలు అనేవి మనం ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాం. సో ఎగ్జాంపుల్స్ ఎందుకు తీసుకుంటున్నామంటే ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు మీకు రియల్ గేమ్లో ఎట్లా ఉంటుందో అట్లానే అనిపిస్తుంది. సో దానివల్ల ఇప్పటివరకు నేర్చుకున్న బేసిక్ నాలెడ్జ్ని మీరు గేమ్స్లోకి అప్లై చేయబోతున్నారు. సో ఇప్పటి నుంచి వచ్చే వీడియోస్ క్యాప్చర్స్ మీద. సో ఈ చెస్ ఆటని మనం ఒక యుద్ధంలాగా చూస్తున్నాం. సో మనం టీం బాహుబలి, మన అపోనెంట్ టీం కాలకేయ. సో మనం ఏం చేస్తాం, మనం కాలకేయని చంపాలి, అంటే మన అపోనెంట్ని చంపాలి. అంతేగాని కట్టప్పలాగా మనోళ్ళని మనం చంపుకోకూడదు. సో చెస్లో బేసిక్ రూల్ ఏంటంటే మనం మన అపోనెంట్ పీసెస్ని మాత్రమే చంపగలం. అంటే మనం వైట్ ఉంటే కనుక మనం బ్లాక్ని చంపగలం, మనం బ్లాక్ ఉంటే కనుక మనం వైట్ని చంపగలం. సో ఇది చెస్లో క్యాప్చరింగ్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్స్. ఇప్పుడు ప్రతి పీస్ గురించి తెలుసుకుందాం, ప్రతి పీస్ ఎట్లా క్యాప్చర్ చేస్తుంది వేరే పీస్ని. సో మొదటగా పాన్ గురించి చూద్దాం. పాన్ డిస్కస్ చేసేటప్పుడు చూసాం మనం, పాన్ అనేది చాలా మెల్లగా వెళ్తుంది, ఒక్కొక్క స్టెప్ వేసుకుంటా ముందుకు వెళ్తుంది. కానీ పాన్ చంపేటప్పుడు చాలా డిఫరెంట్గా చంపుతుంది. పాన్ క్రాస్గా చంపుతుంది. ఎగ్జాక్ట్లీ ఎట్లా చంపుతుందో ఇప్పుడు ఎగ్జాంపుల్స్లో చూద్దాం. సో ఇప్పుడు మన ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. పాన్ గురించి డిస్కస్ చేసేటప్పుడు చెప్పాను, పాన్ అనేది కేవలం క్రాస్గా చంపుతుంది, స్ట్రైట్గా చంపదు. సో మనకు కనిపించే ఎగ్జాంపుల్లో వైట్కి 2 పాన్స్ ఉన్నాయి, బ్లాక్కి 2 పాన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం వైట్ పాన్స్ మీద ఫోకస్ చేద్దాం. ఇప్పుడు మీకు కనిపించే రెడ్లో ఒక పాన్ ఉంది. పాన్ ఎట్లా కదులుతుంది, ముందుకెళ్తుంది, అదే లైన్లో ముందుకెళ్తుంది ఒక్కొక్క స్టెప్. కానీ ఇప్పుడు చూసినట్లయితే ఆ వైట్ పాన్కి బ్లాక్ నైట్ అడ్డుంది. సో అడ్డుంది కాబట్టి పాన్ అనేది ముందుకు వెళ్ళలేదు, ఇరుక్కుపోయింది. ప్రస్తుతానికి ఆ పాన్ ఏం చేయలేదు. కానీ దాని పక్కన ఇంకో పాన్ ఉంది, దాని పక్కన ఈ పాన్ చూద్దాం. సో ఈ పాన్ చూసినట్లయితే ఈ పాన్కి క్రాస్గా నైట్ ఉంది. అంటే ఈ పాన్ ఆ నైట్ని క్రాస్గా చంపచ్చు, లేదా చంపకుండా ఇలా స్ట్రైట్గా కూడా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే దానికి ఖాళీ ఉంది వెళ్ళటానికి. కానీ పాన్ ఆబ్వియస్లీ నైట్ ఉంది కాబట్టి నైట్ని చంపేస్తుంది. సో అది ఎట్లా చంపుతుంది అంటే ఇక్కడున్న పాన్ దీని మీదకి వెళ్ళి ఆ నైట్ అనే దాన్ని పక్కన తీసేస్తుంది గేమ్లో నుంచి. అంటే దాని అర్థం ఈ పాన్ ఆ నైట్ని చంపేసింది. సో ఈ విధంగా ఏదైతే చనిపోయిన పీస్ ఉంటుందో దాని ప్లేస్లోకి ఈ పాన్ వెళ్ళి ఆ చనిపోయిన పీస్ అనేది గేమ్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా క్యాప్చరింగ్ అనేది అవుతుంది చెస్ గేమ్లో. ఇప్పుడు అదేవిధంగా బ్లాక్ సైడ్ నుంచి చూద్దాం. బ్లాక్కి కూడా 2 పాన్స్ ఉన్నాయి, పైన కింద. ఇప్పుడు చూసినట్లయితే ఫస్ట్ పాన్, ఈ రెడ్లో ఉన్న పాన్ చూద్దాం. ఈ రెడ్లో ఉన్న పాన్ ముందుకు ఒక స్టెప్ వేయచ్చు, ఎందుకంటే ఖాళీగా ఉంది. 2 స్టెప్లు వేయచ్చా, 2 స్టెప్లు వేయలేదు. అది హోమ్లో ఉన్నా కానీ 7th హోమ్ బ్లాక్ పాన్స్కి, కానీ హోమ్లో ఉన్నా కానీ అది 2 స్టెప్స్ వేయలేదు ముందుకి, ఎందుకంటే సెకండ్ స్టెప్లో వైట్ బిషప్ అడ్డుంది. సో ఆ పాన్ 2 స్టెప్స్ వేయలేదు, 1 స్టెప్పే వేస్తుంది. సో ఈ పాన్కి 1 స్టెప్ లీగల్ మూవ్ ఉంది అంతే. కానీ సెకండ్ పాన్కి చూద్దాం. ఈ సెకండ్ పాన్ ఏదైతే ఇప్పుడు మనకి రెడ్లో కనిపిస్తుందో ఆ పాన్ చూసినట్లయితే దానికి క్రాస్గా ఒక బిషప్ ఉంది, సో ఆ బిషప్ని చంపచ్చు, లేదా ఇట్లా స్ట్రైట్గా బయటికి వెళ్ళిపోవచ్చు, స్ట్రైట్ కిందకి. అంతేగాని క్రాస్గా వెళ్ళొచ్చు అని చెప్పి ఈ పాన్ ఏదైతే ఉందో ఇట్లా క్రాస్గా వెళ్ళలేదు, ఎందుకంటే క్రాస్గా వెళ్ళటానికి ఏదో ఒకటి ఉండాలి అక్కడ చంపటానికి, అప్పుడే ఆ పాన్ అనేది క్రాస్గా వెళ్ళగలుగుతుంది. సో క్రాస్గా ఈ ఎగ్జాంపుల్లో పాన్ అనేది ఒక్క సైడే క్రాస్గా వెళ్ళగలుగుతుంది. సో అదేంటంటే ఇలాగ వెళ్ళి అక్కడున్న వైట్ బిషప్ని చంపేసి ఆ చనిపోయిన బిషప్ ప్లేస్లో మనకు పాన్ వస్తుంది. అది ఎట్లాగో చూద్దాం. సో ఇక్కడున్న పాన్ దీన్ని తీసుకుని ఇట్లా చంపేస్తుంది. సో ఈ విధంగా పాన్స్ అనేవి క్రాస్గా చంపుతాయి, కానీ స్ట్రైట్గా వెళ్తాయి. సో ఇది మన ఫస్ట్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మన దగ్గర సెకండ్ ఎగ్జాంపుల్ ఉంది. సో ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో
మీరు చూసినట్లయితే వైట్కి 3 pawns ఉన్నాయి అండ్ బ్లాక్కి 2 pawns ఉన్నాయి. ఫస్ట్ మనం వైట్ pawns మీద ఫోకస్ చేద్దాం. సో వైట్ pawns ఏవైతే ఉన్నాయో మనకి ఇక్కడున్న ఫస్ట్ వైట్ pawns మీద ఫోకస్ చేద్దాం. ఏమైతే రెడ్లో కనిపిస్తున్నాయో మీకు. ఫస్ట్ ఈ చిన్న పాన్ ఏదైతే ఉందో అది చూసుకుంటే కనుక అది ఇరుక్కుపోయింది ఆ ప్లేస్లో. ఎందుకంటే దానికి ముందు ఏదీ లేదు, దాని రుక్కు ఉంది, ఆ రుక్కు అడ్డుంది. ఆ రుక్కు అడ్డుండటం వల్ల అది ముందుకు వెళ్ళలేదు. అండ్ ఏమన్నా చంపాలన్నా కూడా క్రాస్గా ఏమీ లేవు, దానికి చూసినట్లయితే ఇటు ఇటు ఈ క్రాస్గా ఏమీ లేవు. సో ఈ పాన్ అనేది ఆ ప్లేస్లో ఇరుక్కుపోయింది. సో ఇప్పుడు కిందన్న పాన్ చూద్దాం. కిందన్న పాన్ ముందుకు వెళ్ళలేదు, ఎందుకంటే ముందు వైట్ పానే అడ్డుంది కాబట్టి. కానీ క్రాస్గా చూసినట్లయితే మనకి ఇక్కడ పాన్ ఉంది, క్రాస్గా ఒక బిషప్ ఉంది, ఒక పాన్ ఉంది. అంటే ఈ పాన్ క్రాస్గా చంపొచ్చు వాటిని. సో బిషప్కి 3 points, పాన్కి 1 point. సో ఏదైతే ఎక్కువ పాయింట్స్ ఉందో దాన్ని చంపాలి చెస్ గేమ్లో. సో ఈ పాన్ క్రాస్గా వెళ్ళి ఈ బిషప్ని చంపేసి ఆ బిషప్ని బయటకు పెట్టేసి ఆ బిషప్ ప్లేస్లో మనకి ఈ వైట్ పాన్ కూర్చుంటుంది. సో ఇది వైట్ యొక్క క్యాప్చర్. అదేవిధంగా బ్లాక్కి చూద్దాం. బ్లాక్ పాన్ ఇక్కడ ఉంది మనకి. బ్లాక్ పాన్ కిందకి వెళ్ళటానికి ప్లేస్ ఉంది, క్రాస్గా చంపడానికి కూడా బిషప్ ఉంది టైంకి. సో ఇదేం చేస్తుంది, ఈ బ్లాక్ పాన్ క్రాస్గా ఈ బిషప్ని చంపేసి బిషప్ ప్లేస్లో పాన్ వచ్చేస్తుంది ఇట్లా. ఆ వైట్ బిషప్ అనేది గేమ్లోకి వెళ్ళిపోయింది, ఎందుకంటే ఆ వైట్ బిషప్ని చంపేశారు. సో ఈ బ్లాక్ పాన్ క్రాస్గా వచ్చి వైట్ బిషప్ ప్లేస్లో సెటిల్ అవుద్ది. సో ఇది బేసిక్ కాన్సెప్ట్ క్యాప్చర్స్కి. అంటే మనం చంపిన ప్లేస్లో మనం వెళ్ళి కూర్చోవడమే, అంతే. సో ఇది మన సెకండ్ ఎగ్జాంపుల్. సో అది పాన్ గురించి. ఇప్పుడు మనం బిషప్ గురించి తెలుసుకుందాం. మనకు తెలుసు బిషప్ అనేది క్రాస్గా వెళ్తుంది. ఎంత దూరం అన్నా కూడా ఆ చివరి నుంచి ఈ చివరికి ఒక్క మూల వచ్చేస్తుంది, కానీ క్రాస్గానే వస్తుంది. కానీ బిషప్ అనేది ఎట్లా క్యాప్చర్ చేస్తుందో ఈ ఎగ్జాంపుల్లో చూద్దాం. ఇప్పుడు మీకు కనిపించే ఎగ్జాంపుల్లో మనకి బ్లాక్ బిషప్ ఒకటి ఉంది. సో బ్లాక్ బిషప్ ఇక్కడ ఉంది. బ్లాక్ బిషప్ ఫస్ట్ చూద్దాం, బ్లాక్ బిషప్ ఏ స్క్వేర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో లేదా అటాక్ చేస్తుందో. సో ఇప్పుడు చూసినట్లయితే క్రాస్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇవంతా ఇది. ఇప్పుడు మీరు చూసినట్లయితే కింద వైపు ఏదైతే రుక్ ఉంది, వైట్ రుక్. సో వైట్ రుక్ అడ్డు ఉంది దారిలో, కాబట్టి వెనకాల కింద వరకు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, కానీ అడ్డున్న పీస్ వరకు అయితే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు చూసినట్లయితే బిషప్ యొక్క దారిలో రుక్ ఉంది, బిషప్ యొక్క అటాకింగ్ లైన్లో రుక్ ఉంది. సో బిషప్ అనేది ఆ రుక్ని చంపేసి ఆ రుక్ ప్లేస్లోకి బ్లాక్ బిషప్ వస్తుంది. అది ఎలాగంటే, సో ఈ బిషప్ వెనక్కి వెళ్ళి ఇట్లా చంపేస్తుంది. సో ఈ విధంగా బ్లాక్ బిషప్ వైట్ రుక్ని క్యాప్చర్ చేసింది. అంటే ఆ రుక్ని చంపేసి ఈ బిషప్ ఏదైతే ఉందో అది గేమ్లోకి వచ్చేసింది. సో ఇది క్యాప్చరింగ్ ఆఫ్ బిషప్. అంటే బిషప్ దారిలో ఏదైతే ఉందో వాటిని చంపగలుగుతుంది, కానీ అడ్డున్న వాటి వెనకాలన్న వాటిని అది అటాక్ చేయలేదు. ఇదే కాదు, ఏ పీస్ అన్నా కూడా వాటి దారిలో ఏదైనా ఉంటే కనుక అక్కడ వరకే వాటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వెనకాల ఏదైతే ఉందో దారి తర్వాత వాటి మీద ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. సో ఇది సింపుల్గా బిషప్ ఎట్లా క్యాప్చర్ చేస్తుంది అనేది. నెక్స్ట్ మనం నైట్ ఎట్లా క్యాప్చర్ చేస్తుందో చూద్దాం.